అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. అనాథుల పాలిట అన్నపూర్ణ నిలయంగా, అభాగ్యులకు ఆశ్రయమిచ్చే సేవాశ్రమంగా, నా అంటూ ఎవరూ లేని వందలాది మంది నిర్భాగ్యులకు పునర్జన్మనిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం భక్తి మార్గం సేవా మార్గంలో తరిస్తోంది. ఈ పవిత్ర ప్రదేశంలో జీవిస్తున్న అభాగ్యులకు, ఇక్కడకు వచ్చే భక్తులకు అండగా ఉండేందుకు శ్రీ సోమనాథేశ్వర స్వామి అభీష్టం మేరకు త్వరలోనే మహత్తరమైన శివాలయం నిర్మాణం కాబోతోంది. తెలుగు రాష్ట్రాలలోని మానవ మహనీయులందరూ ఈ రక్షణాలయానికి విచ్చేసి అభాగ్యులను ఆదుకోవడం ద్వారా శ్రీ సోమనాథేశ్వరుని ఆశీస్సులు పొంది మనోభీష్టాలు నెరవేర్చుకోండి. ఏ దిక్కు లేని వారికి ఆ దేవుడే దిక్కు అంటారు. అందుకే నా అంటూ ఎవరూ లేని అనాథులను ఆదరించి వారికి పెద్ద దిక్కుగా నిలబడుతున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రమంటే అనాథులను అక్కున చేర్చుకునే సేవాశ్రమం మాత్రమే కాదు, సమస్త మానవాళిని కంటికి రెప్పలా కాపాడే పరమేశ్వరుడు శ్రీ సోమనాథేశ్వరుడిగా లింగరూపంలో కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కూడా. అభాగ్యులను ఆదరించి ఆశ్రయమిస్తున్న ఈ పుణ్యక్షేత్రంలోనే శ్రీ సోమనాథేశ్వరుడు గత 13 సంవత్సరాలుగా పూజలందుకుంటున్నాడు. స్వామితో పాటే రేకుల షెడ్డులో ఉంటూ అనేక ఇబ్బందులు పడిన ఈ అభాగ్యుల కోసం ముందుగా శాశ్వత వసతి భవనాన్ని కట్టించుకున్న శివయ్య వీరితో పాటు ఇక్కడే శాశ్వతంగా ఉండేందుకు ఓ శివాలయాన్ని సంకల్పించుకున్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ముందు బిడ్డల బాగోగులు చూసుకున్న తరువాతనే తన గురించి ఆలోచించే తండ్రిలా ఆ శివయ్య ఈ అనాథ బిడ్డలకు శాశ్వత వసతి భవనంలో శాశ్వత రక్షణ కల్పించి వారికి పెద్ద దిక్కుగా నిలబడుతున్నాడు. అందుకే అభాగ్యుల వసతి భవనం ముందు భాగంలో శివాలయాన్ని కట్టించుకుని అనాథుల కుటుంబానికి అండగా నిలబడి బాగోగులు చూసుకోవాలనుకుంటున్నాడు. ఈ నిర్భాగ్యులకు భవిష్యత్తులో కూడుకు గూడుకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఈ పుణ్యప్రదేశంలో తరతరాలు నిలిచిపోయేలా శివాలయాన్ని కట్టించుకుంటున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు. ఇక్కడకు వచ్చే భక్తుల కోర్కెలను నెరవేర్చడం ద్వారా తనకు సమర్పించే ప్రతి కానుకను ఈ అనాథ బిడ్డల ఆకలి తీర్చేందుకే వినియోగించేలా గట్టు శంకరగారిని నియమించుకున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు. భక్తులు సమర్పించే కానుకలను ఈ నిర్భాగ్యులకు చెందేలా చేయడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలను అందజేస్తున్నాడు. మహామహిమాన్వితమైన దైవం కనుకనే తెలుగు రాష్ట్రాల నుండి వస్తున్న భక్తులు ముక్కంటీశుని దర్శించుకొని ఇష్టకామ్యాలు నెరవేర్చుకొని తోచిన సాయం చేస్తున్నారు. లోకక్షేమం కోసం నిర్మించబోయే శివాలయ శంకుస్థాపన ముహూర్తాన్ని ఆ ముక్కంటీశుడే నిర్ణయించుకున్నాడు. 2024 జనవరి 6వ తేదీ అనగా స్వస్తిశ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిర మాసం కృష్ణపక్షం దశమి తిథి శనివారం ఉదయం 8:56 స్వాతి నక్షత్రయుక్త మకర లగ్న పుష్కరాంశ సుముహూర్తంలో నూతన శివాలయ భూమి పూజ జరగనుంది. జనవరి 6వ తేదీన జరిగే నూతన శివాలయ భూమి పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సోమనాథేశ్వరుని అనుగ్రహం పొందండి. శివ సంకల్పంతో
అద్భుతమైన రీతిలో నిర్మించబోయే శివాలయాన్ని 2027 చివరికల్లా భక్తులకు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. మరో 2 రోజుల్లో శివాలయ భూమి పూజ జరగనున్న నేపథ్యంలో పరిసరాలలోని రేకుల షెడ్డుల తొలగింపు జరుగుతోంది. 13 ఏళ్లపాటు ఈ రేకుల షెడ్డుల్లోనే తలదాచుకున్న వందలాది మంది నిర్భాగ్యులు నూతన వసతి భవనంలోకి వెళ్లడంతో ఈ రేకుల షెడ్డుల స్థలమే నూతన శివాలయానికి వేదిక కానుంది. శివసేవకులారా, శివకార్యం సేవాకార్యం చేయాలంటే చిత్తశుద్ధికి తోడు భక్తుల ప్రోద్బలం దైవానుగ్రహం కూడా ఉండాలి. అందరి ఆశీస్సులు ఉండబట్టే సేవాకార్యంలో భాగంగా గట్టు శంకర్ గారు శివయ్య సంకల్పంతో అనాథులకు శాశ్వత వసతి భవనం నిర్మించి దాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పుడు శివకార్యం కోసం తరతరాలు చెప్పుకునేలా అద్భుతంగా నిర్మించబోయే శివాలయ నిర్మాణంలో పాల్గొని తలో చేయి వేసి ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుందాం రండి. భక్తి మార్గంలో సేవా మార్గంలో ఒకే చోట తరించేలా ఈ పవిత్ర ప్రదేశంలో కట్టబోయే శివాలయ నిర్మాణంలో అందరూ భాగస్వాములే. శివాలయం నిర్మించాలంటే సాధారణమైన విషయం కాదు. శివాలయం నిర్మించాలనే తపన ఉన్న అనేక కారణాల వలన వీలు కాకపోవచ్చు. అటువంటిది అనాథుల ఆకలి తీర్చడం కోసం నిర్మించే శివమందిర నిర్మాణానికి సాయం చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమే కదా. ఈ రోజున శివాలయానికి మీరందించే సాయం ద్వారా ఆ పుణ్యమంతా మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ వంశస్థులకు తరతరాలు అందుతుంది. శివార్పణగా మీరు ఎంత సాయం చేసినా ఆ ఫలితం మీకు జీవితాంతం సుఖ సంతోషాలనిస్తుంది. పవిత్రమైన మనస్సుతో సేవాభావంతో అందించే విరాళాలను నూతన శివాలయ నిర్మాణానికి, దిక్కుమొక్కు లేని అనాథులను చేరదీసి వారి ఆకలి తీర్చేందుకు, వారి జీవనానికి వినియోగించడం జరుగుతుంది. మీరందించే కానుకలను భక్తి మార్గం, సేవా మార్గంలో వినియోగించడం ద్వారా శ్రీ సోమనాథేశ్వరుని ఆశీస్సులతో, సంపూర్ణ ఆయురారోగ్యాలతో, వంశాభివృద్ధితో వర్ధిల్లండి. భక్తులారా, శివాలయ నిర్మాణానికి ఇప్పటికే విరాళాల స్వీకరణ ప్రారంభమైంది. లోక కళ్యాణార్థం జరుగుతున్న శివాలయానికి మీకు తోచినంతలో ఎంత సమర్పించినా సరే శివప్రసాదంగా స్వీకరిస్తాము. మీ శక్తి మేర విలువైన సాయమందించే దాతల శిలాఫలకాలను నూతన శివాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. నూతన శివాలయానికి మీకు తోచిన సాయం చేసి పరమేశ్వరుని పరిపూర్ణ కరుణాకటాక్షాలు పొందండి. భక్తుల ఇష్టకామ్యాలను నెరవేర్చి చేసే ప్రతి పనిలో, వేసే ప్రతి అడుగులో వెన్నంటే ఉంటూ విజయాలను సిద్ధింపచేసే శ్రీ సోమనాథేశ్వర స్వామికి నిత్య పూజలు నేత్రపర్వంగా జరుగుతాయి. 13 సంవత్సరాలుగా రేకుల షెడ్డులోనే కులువై పూజలందుకుంటున్న శ్రీ సోమనాథేశ్వర స్వామి త్వరలోనే అశేష భక్తజనవాహిని మధ్య నూతన శివాలయంలో అభిషేకాలు చేయించుకోవాలని కోరుకుంటూ అర్చన క్రమంలో భాగంగా ముందుగా స్వామివారి అభిషేక సేవలను తిలకించి తరిద్దాం.
రండి. జలాభిషేకంతో స్వామివారి నిత్యాభిషేక సేవ ప్రారంభమవుతుంది. జలాభిషేకం అనంతరం ముక్కంటికి భస్మ జలాభిషేకం నేత్రపర్వంగా జరుగుతుంది. ఈ సందర్భంగా సోమనాథేశ్వర లింగానికి హారతి సమర్పణ జరుగుతుంది. హారతి అందుకున్న హరునికి మరోమారు జలాభిషేకం నిర్వహిస్తారు అర్చకులు. ఆదిదేవుని అనుంగ భక్తుడైన నందీశ్వరుడు కూడా జలాభిషేకం అందుకుంటాడు. అలంకార క్రమంలో భాగంగా పరమ పవిత్రమైన శ్రీ సోమనాథేశ్వరుని శివలింగాన్ని చుట్టుకుని పడగ విప్పి శివలింగానికి ఛత్రంగా నిలిచిన శ్వేత నాగేంద్రుడి అలంకరణ చూపు తిప్పుకోనీయకుండా చేస్తుంది. విశేష అలంకరణ అనంతరం పసుపు వర్ణ వస్త్రంతో శ్రీ సోమనాథేశ్వరలింగానికి చేసే వస్త్రాలంకరణ ఆకట్టుకుంటుంది. అనంతరం లోకనాయకుడైన శ్రీ సోమనాథేశ్వరుణ్ణి పూలమాలలతో శోభాయమానంగా అలంకరిస్తారు అర్చకులు. అలంకరణ క్రమంలో భాగంగా దేదీప్యమానంగా దర్శనమిస్తున్న నీలకందురునికి ముత్యాల రుద్రాక్షమాలలను అలంకరిస్తారు అర్చకులు. ఈ సందర్భంగా లింగధారికి పుష్పార్చన నేత్రపర్వంగా జరుగుతుంది. దేదీప్యమానంగా దర్శనమిస్తున్న శంకరునికి అగరబత్తి ధూప సమర్పణ నిర్వహిస్తారు అర్చకులు. ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది. శివయ్య కోసం తయారు చేసిన నైవేద్యాన్ని అభాగ్యుల ఓం నమశివాయ మంత్రోచ్చరణల మధ్య ఊరేగింపుగా తీసుకువస్తారు అర్చకులు. అనంతరం స్వామి ముందు ఉంచిన పులిహోర, చక్కెర పొంగలి ప్రసాదానికి ఆచమనీయం చేసి పరమేశ్వర ప్రసాదాన్ని ఆరగించి అనాథబిడ్డల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామివారిని వేడుకుంటారు. ఈ సందర్భంగా నిరాకార నిర్గుణ సంపన్నునికి హారతి సమర్పిస్తారు అర్చకులు. శివయ్య చెంత జీవిస్తున్న నిర్భాగ్యులు స్వామికి సమర్పించిన హారతిని భక్తితో కళ్లకు అద్దుకొని, స్వామి మా ఆకలి తీర్చి ప్రశాంత జీవనానికి తోడ్పడుతున్న సేవామూర్తులను చల్లగా చూసి వారి ఇష్టకామ్యాలు తీర్చవయ్యా అంటూ నిష్కల్మషమైన మనస్సుతో వేడుకుంటారు. ఆది మధ్యాంతరహితుడైన ఆపద్బాంధవునికి సాంబ్రాణి ధూప సమర్పణ దేదీప్యమానంగా జరుగుతుంది.
స్వామికి సమర్పించిన నైవేద్యాన్ని ఆ పరమేశ్వరుడు తన మహిమతో ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల కడుపు నింపుతున్నాడు. కన్నవారిని కోల్పోయి మానసిక అంగవికలాంగులై దేహమంతా గాయాలతో నడవలేని స్థితిలో ఉన్న చోటనే కూలబడిపోతూ ఆకలి దప్పులతో అలమటిస్తూ చెత్త కుండీలలోని వ్యర్థాలను తింటూ రోగాల రొంపిలో కొట్టుమిట్టాడుతున్న అభాగ్యులను తన మనోనేత్రంతో గుర్తించిన శంకరుడు ఈ సేవాశ్రమానికి రప్పించుకొని తండ్రిలా సాకుతున్నాడు. తెలుగు రాష్ట్రాలలోని ఇంకా ఎందరో అనాథులు పస్తులతో బతుకీడుస్తున్నారు. అటువంటి అభాగ్యుల కోసమే ఆ లోకనాయకుడు ఈ పవిత్ర ప్రదేశంలో ఆలయం కట్టించుకొని మీ ద్వారా ఆకలిదప్పులు తీర్చి ఆ పుణ్యఫలాలను మీకే అందజేయనున్నాడు. శ్రీ సోమనాథేశ్వరుని అలంకరణలో భాగమవ్వాలనుకునే వారికి కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. నిత్య పూజలలో భాగంగా శంకరునికి పూలదండ నైవేద్య సమర్పణ చేయాలనుకునేవారు ఆశ్రమ నెంబర్లను సంప్రదిస్తే మీ పేరున ఏ రోజున స్వామికి అలంకరణ చేస్తారనే వివరాలను సిబ్బంది తెలియజేస్తారు. ఆ తేదీన మీ పేరు మీద అలంకరణ నైవేద్య సమర్పణ చేసి మీ గోత్రనామాలతో అర్చనలు చేయించడం జరుగుతుంది. ఈ పుణ్యప్రదేశానికి వచ్చే భక్తులు అభిషేక జలంతో పాటు పువ్వులు, కొబ్బరికాయల స్థానంలో ఈ నిర్భాగ్యులను ఆదుకునేందుకు మీ శక్తి మేర తోచిన సాయాన్ని తీసుకువచ్చి ఆదిదేవుని సేవలో అభాగ్యుల సేవలో తరించి శివానుగ్రహం పొందండి. అభిషేక అర్చనలు పూజలు అందుకొని అలసిపోయిన ఆదిదేవుడు కాసేపు విశ్రాంతి తీసుకుని భక్తుల అభిషేకాలు అందుకుంటాడు. శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించిన భక్తులు సేవా మార్గంలో భాగంగా ఈ పుణ్యప్రదేశంలో జీవిస్తున్న అభాగ్యుల ఆకలిదప్పులు తీర్చుతున్నారు. ఇది వరకు ఇక్కడకు వచ్చి స్వామి చెంత కోర్కెలు నివేదించుకున్న భక్తులు ఆ కోర్కెలు నెరవేరడంతో మళ్లీ మళ్లీ వచ్చి మొక్కులు తీర్చుకుని శంకరుని సేవలో శరణార్థుల సేవలో తరిస్తున్నారు. వారి ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు, కుటుంబ సభ్యుల ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకొని వారి చేతులతో స్వయంగా అన్నదానం చేస్తూ నూతన శివాలయ నిర్మాణానికి విరాళాలను అందజేస్తూ శ్రీ సోమనాథేశ్వరుని అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. మా పేరు సూదిరెడ్డి శంకరెడ్డి. మాది నార్కట్పల్లి మండలం జువిగూడెం గ్రామం. మేము మా బాబు 2వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ ఆశ్రమం రావడం జరిగింది.
వీరి అబ్బాయి చేతుల మీద ఒక 10 మందికి అన్నప్రసాదం చేయాలని సందర్భంతో వచ్చాము. మా పేరు ఇక్కడ తాళసింగరం, యాదాద్రి డిస్టిక్, చౌటుప్పల్ మండల్, తాళసింగరం గ్రామం. మాకు ఇక్కడ మా పాపది పుట్టినరోజు అనే సందర్భంగా మేము ఇక్కడ కార్యక్రమం చేద్దామని వచ్చినాం. ఇక్కడ చాలామందికి మతిస్థిమితం లేని వ్యక్తులకు ఇక్కడ వారికి మంచి పోషకాహారం ఇచ్చి అన్ని రకాలుగా చూస్తారని ఇక్కడికి వచ్చి చూసిపోదామని వచ్చినాం. ఇంతకుముందు కూడా చాలాసార్లు విన్నాం. అందుకే ఈ విధంగా ఎట్లా జరుగుతుందని చూసి మేము ఇట్లా ఒక చిన్న కార్యక్రమం చేద్దామని ఇక్కడికి వచ్చినాం. కానీ చాలా బాగుంది. ఇక్కడ ఇట్లాంటివి చాలామంది వచ్చి ఇక్కడ సహాయం చేయాలని మేము ఇట్లా చాలా కోరుకుంటాం. మాకు ఇట్లా చాలా మంచిగా అనిపించింది. అందుకే మేము ఒక చిన్న మా యొక్క ఆర్థికాన్ని బట్టి పెట్టగలిగినాం. నా పేరు శంకర్, పర్వాపల్లి. గత నెల రోజుల క్రితం అమ్మా నాన్న ఆశ్రయంకి రావాలని నేను సత్యనారాయణ స్వామి గారు ఇద్దరం అనుకున్నాము. వీలు పడలేదు. సరే, అదృష్టవశాత్తు హైదరాబాద్ వెళ్తుండగా దారి మధ్యలో చూసి వెళ్దామని చెప్పేసి అనుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వాతావరణము, ఇంత మంచి సేవ చేయడం అనేది, సరే దేవుడు వాళ్ళకు ఏ రకంగా అనిపించిండో ఆ ఫౌండర్లకు మంచి ఆలోచన విధానం బాగుంది. ఇక్కడ అంటే మనిషి ఒక్కొక్క స్టెప్ వేయడం వల్ల, మనం చేయూత చేయడం వల్ల ఇలాంటి ఫౌండర్లు, ఇలాంటి అనాథలు కానీ, చాలా మంది రోడ్ల మీద ఉన్న వాళ్ళు కానీ తీసుకొచ్చి సహకరించడానికి, మనం మొత్తం చేయలేకపోయినా మన వంతు ఎంతో కొంత, అంటే యాడో ఒక 1% కాకుండా 0.1% మనం వాళ్ళకి సహకరిస్తే వాళ్ళు ముందుకెళ్తారని ఆశిస్తున్నాం. నా పేరు ఉప్పు సత్యనారాయణ. మాది అరవపల్లి గ్రామం, సూర్యాపేట జిల్లా. ఈ అమ్మానాన్న ఆశ్రమం చూడాలని 1 సంవత్సరం క్రితం నుంచి అనుకోవటం జరిగింది. యూట్యూబ్లో చూసాము. సరే, ఈరోజు రావటం జరిగింది. దీని నిర్వహణ చేపట్టడం అంటే చాలా కష్టమైన పని. మానసిక వికలాంగుల ఆశ్రమం అంటే చాలా సమస్యలతో కూడుకున్నది. అయినా నిర్వాహకులు చాలా ఓర్పుతోని కష్టాన్ని భరించి చేస్తున్నందుకు వారికి మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇదే విధంగా అందరి సహకారాలు కూడా అందించి ఈ ఆశ్రమాన్ని దినదిన అభివృద్ధి చేసుకుంటా, అందరికీ సౌకర్యాలు మానసిక వికలాంగులకు కల్పించుకుంటా ముందుకెళ్లాలని కోరుతున్నాం. నా పేరు కళ్యాణి. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. అమ్మా నాన్న అనాథాశ్రమానికి వచ్చాము. ఇవన్నీ చూసి చాలా ఆనందంగా అనిపించింది. సోమనాథ్ జ్యోతిర్లింగానికి అభిషేకం చేసుకున్నాము. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వాళ్ళందరినీ చూశాక లోపలికి వెళ్ళి మొత్తం బిల్డింగ్లో లోపల అందరినీ చూసాం. అనాథలందరినీ, వాళ్ళందరినీ చూసాక ఏదో తెలియని ఆనందం కలిగింది. అనాథాశ్రమానికి ఎప్పటి నుంచో రావాలని ఇప్పుడు తీసుకొచ్చాడు పరమేశ్వరుడు. వచ్చామండి. నాకు ఆరోగ్యం బాగాలేదు. ఆ పరమేశ్వరుడు నాకు ఆరోగ్యం ఇవ్వాలని, శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. నా పేరు శ్రీను ప్రసాద్. మేము ఇక్కడికి రావాలని ఎన్నోసార్లు అనుకున్నాము. ఆ దేవుడి కృప దయ వల్ల ఇప్పుడు వచ్చాము మేము. ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ సోమనాథ్ జ్యోతిర్లింగం అభిషేకం చేసాము. మాలో తెలియని ఒక ఏదో శక్తి మమ్మల్ని ఇక్కడ రప్పించింది. ఆయనతో అభిషేకం కూడా చేయించుకుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఎంతమందో డబ్బులు ఎక్కడో ఇస్తారు, కానీ ఈ పుట్టినరోజు ఫంక్షన్కి కానీ, తర్వాత లేదంటే పెళ్లి రోజు శుభాకాంక్షలు కానీ తెలియటానికి ఇక్కడికి వచ్చి వారి యొక్క సేవలు ఇక్కడ ఉన్న అనాథలందరికీ అందించాలని నా యొక్క కోరిక. నా అంటూ ఎవరూ లేక రోడ్లపై తిరుగుతున్న అనాథుల కోసం మాత్రమే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని స్థాపించారు గట్టు శంకర్ గారు. ఇంట్లో ఉన్న వృద్ధులను చేర్చుకునేందుకు ఇది వృద్ధాశ్రమం కాదని గమనించగలరు. దయచేసి నిస్వార్థ భావంతో జరిగే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోగలరు. తల్లిదండ్రులకు, వృద్ధులకు చేసే సేవ కూడా శివయ్య సేవే కదా. భగవత్ బంధువులారా, జనవరి 6వ తేదీన జరిగే నూతన శివాలయ భూమి పూజలో పాల్గొని పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు పొందండి. ఈ శివాలయం మనందరిది. శివానుగ్రహంతో తోచిన సాయం చేయడం ద్వారా మన శివాలయాన్ని మనమే నిర్మించుకుందాం. రండి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.